హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. మామిడికాయలు ఇది గాలికి ఇప్పుడు సాయంత్రంలో కొంచెం సేపు గాలి వస్తుందన్నమాట. చినుకులు పడేటప్పుడు తోపులో అన్ని మామిడికాయలు రాలిపోతాయి. అలాంటివి మనము వేస్ట్ చేయకుండా ఇలా బాగా శుభ్రంగా కడిగేసి చూడండి, రాలినవి ఇలా పైన ఇట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మేము వాష్ చేసి కొంచెం సేపు నీళ్ళంతా ఆరేటట్టు పెట్టేసి ఇలా కట్ చేసుకుంటా ఉంటాం. చూడండి, ఇలా కట్ చేసి మనము ఎండలో బాగా పెట్టుకుంటే ఊరగాయ తాలింపు చేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు. మామిడికాయలని ఎండబెట్టి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్పు వేసి ఎండబెట్టి పెట్టుకోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా ఎత్తేసి అన్నిటినీ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. బాగా తేమ లేకుండా గాలికి ఫ్యాన్ కింద మేము కడిగి ఆరబెట్టి ఇలా కట్ చేసుకుంటా ఉన్నాం. కట్ చేసుకున్న దాన్ని కూడా మనము ఒక వెడల్పుగా ఒక క్లాత్ కవర్ ఏదైనా వేసేసి ఆరబెట్టుకోవాలా. చూడండి, ఇలా కట్ చేసుకుంటా ఉన్నాం. ఈ గింజలు కూడా ఫ్రెండ్స్, మనము మామిడికాయ గింజలు కూడా కింద పారేయకుండా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఎండబెట్టి పౌడర్ కొట్టి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది. B12 ఉందంట, పౌడర్లో తినొచ్చు, మనము పాలలో కలుపుకొని తాగొచ్చు. చూడండి, ఇలా నేను అన్నిటిని ఒక 30 kg దాకా ఉంటుంది మామిడికాయలు అన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగి ఎండబెట్టి బాగా తుడిచేసి క్లాత్లో కట్ చేసి ఇలా ఒక పెద్ద టబ్లో వేసుకున్నాను. సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే మేము ఇప్పుడు ఉప్పు టబ్లోనే వేసేసి కలిపి ఇలా క్లాత్ ఒకటి గాలిపోయేటట్టు ఇట్లా కట్టేయాలన్నమాట. చూడండి, ఎప్పుడు ఎత్తేసి చూద్దాము, మార్నింగ్ చూద్దాము. నీళ్ళు ఉంటుంది దీంట్లో. చూడండి, నీళ్ళు వచ్చేస్తుంది కదా, ఉప్పు వేసి ఉంటాము, నీళ్ళు వచ్చేస్తుంది. ఇలా బాగా పెట్టేసి ఒక 2-3 సార్లు బాగా కలిపేసి ఎండబెట్టుకుందాం. ఇప్పుడు ఒక క్లాత్ వేసి ఒక 5-6 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. అప్పుడే బాగా డ్రై అయిపోతుంది. ఈ నీళ్ళు రోజు సాయంత్రం మనం ఈ నీళ్ళల్లో ఇంకిపోయేదాకా దీంట్లో వేసి కలపెట్టుకొని ఎండబెట్టుకోవాలి. వడగట్టి ఎండబెట్టుకుంటే ఉప్పు అంతా కూడా పట్టుతుంది. మామిడికాయలకి చాలా బాగా నిలువ ఉంటుందన్నమాట సంవత్సరం పాటు. అట్టే తినేదానికి కూడా అప్పుడప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయిపోతుందన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఊరగాయ తాలింపుకు మీకు చూపిస్తూ ఉంటాను. బాగా నీళ్ళు కాగబెట్టి మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఇలా 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. బాయిల్ చేయకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు బాయిల్ అయిపోయినాక ఆఫ్ చేసి నానబెట్టి ఇలా ఎత్తుకోవాలి. చూడండి, ఎట్లా అయిపోయిందో. ఎండిపోయిన మామిడికాయలు ఇట్లా అయిపోతుందన్నమాట. నీళ్ళల్లో వేడి నీళ్ళలో ఊరితే ఇలా అయిపోతాయి. ఇప్పుడు దీని ఎత్తి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటే నీళ్ళంతా ఇంకిపోతుంది. మళ్ళీ తాలింపు చేసుకుందాం మనము. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె, దీనికంతా వచ్చి కొద్దిగానే అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎండిన మామిడికాయ కాబట్టి మనము కొద్దిగానే నూనె అవసరం అవుతుంది. దీనికి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. నూనె యాడ్ చేసుకొని ఆవాలు యాడ్ చేసుకుందాము. ఇంగువ, మిరప్పొడి, నేను కొద్దిగానే ఈరోజు తాలింపు పెట్టుకుంటా ఉన్నాను. ఇది వచ్చి ఆవాలు, మెంతులు వేయించిన పొడి. చూడండి, కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈరోజు యూజ్ చేయలేదు. ఇలా వేసి కలిపి ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసినామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా అప్పుడప్పుడు ఎత్తి తింటూ ఉంటారు. సద్దన్నం సైడ్ డిష్గా, సాంబార్, పప్పుకి బాగుంటుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా. ఒక 2 రోజుల తర్వాత అట్టయితే బాగా ఊరిపోయి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఊరగాయ. మీరు కూడా ట్రై చేసి, మామిడికాయలు ఇలా రాలిపోతే ఏం చేయాలో ఏమో ఇబ్బంది. అప్పుడు అందరిది చెట్లు రాలిపోతుంది, రేట్లు కూడా తక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసి మనం తాలింపు చేసి కూడా అమ్ముకోవచ్చు. ఒట్టి మామిడికాయలు కూడా ఎండబెట్టి ప్యాక్ చేసి కూడా అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. తీసుకుంటారు అంగిట్లలో. చూడండి, ఇలా నేను ఇంట్లో ఈరోజు తాలింపు చేసి చూపించినాను. చాలా చాలా స్పైసీగా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.